హాయ్ అండి. ఆశపడ్డ సినిమా ఛాన్స్ అనే కథ వినిపిస్తున్నాను. నాన్న, నాన్న నేను చేసిన రీలు వైరల్ అవుతుంది. ఎన్ని వ్యూస్ ఎన్ని లైక్స్ వచ్చాయో చూడు అంటూ రామారావు పక్కన కూర్చుని మొబైల్ చేతికిచ్చింది ఆకాంక్ష. ఆ గొంతు నిండా ఎంతో ఉత్సాహం. అవునా, కంగ్రాట్స్ అన్నాడు అది చూస్తూ. మనం చిన్నప్పటి నుండి దీనిలో ఉన్న కళను గుర్తించలేకపోయాం. లేదంటే ఈ పాటికి మంచి నటిగా ఎన్నో సినిమాల్లో చేసి ఉండేది అంది సాధన. అది వేరు ఇది వేరు, దానిలో పిచ్చి పిచ్చి అసలు రేపకు అన్నాడు. క్రింద కామెంట్లు చూడండి, మీకే అర్థమవుతుంది అంది. అదేదో సరదాకి ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారని చేస్తోంది అంటూ కూతురు వంక చూస్తూ, మీ అమ్మ అలాగే చెప్తుందిరా, బాగుంది అని కామెంట్ పెడితే మనల్ని పిలిచి అవకాశాలు ఇస్తున్నట్టు కాదు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడిగేయాలి, లేదంటే జీవితాలు నాశనం అయిపోతాయి అన్నాడు. ఇద్దరూ మాట్లాడలేదు. నిజానికి ఆ వీడియో వైరల్ అవుతుండగానే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆకాంక్షేనా మాట్లాడేది అన్నారు అటు నుండి. అవును, ఎవరు అంది. నీ వీడియో చూశాను, నీలో మంచి నటి ఉందమ్మా. మేం కొత్తగా ఒక సినిమా తీస్తున్నాం, దాంట్లో హీరోయిన్ ఛాన్స్ నీకు ఇవ్వాలనుకుంటున్నాం. దానికోసం స్క్రీన్ టెస్ట్లు ఉంటాయి, నువ్వు రాగలుగుతావా అన్నాడు. నేను ఇంకా 10th చదువుతున్నాను అంది. అయితే ఏమైంది, నీ వయసుకే హీరోయిన్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు. మాకు నీ యాక్టింగ్ నచ్చింది, అందుకే మేమే ఫోన్ చేశాం అన్నాడు. ఒక్కసారి అమ్మా నాన్నతో కూడా మాట్లాడి నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంది. సరే, ఒక్క అరగంటలో నీ డిసిషన్ చెప్పాలి, లేదంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి మానేసింది, అందుకే మాకు చాలా అర్జెంటుగా అవసరం. నువ్వు ఓకే అంటే 2 రోజుల్లో షూటింగ్ కూడా మొదలవుతుంది. కాకపోతే ముందుగా స్క్రీన్ టెస్ట్ చేయాలి, అందుకే నిన్ను ఇప్పుడే రావాలి అని అడుగుతుంటా. ఆలోచించుకుని ఏ విషయం తొందరగా చెప్పు అని కాల్ కట్ చేశాడు. తల్లి దగ్గరికి వచ్చి అంతా వివరించింది. అమ్మ బాబోయ్, హీరోయిన్ ఛాన్సే, నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా. ఎంతోమంది అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు, వెంటనే ఓకే చేసేయ్ అంది సాధన. నాన్నేమంటారో అంది ఆకాంక్ష. అయితే ఒక పని చేద్దాం, ముందు మనిద్దరం వెళ్దాం. స్క్రీన్ టెస్ట్లు అవి అంటున్నారు కదా, అవన్నీ అయ్యి నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత మీ నాన్నకి చెప్దాం అంది సాధన. అయితే వస్తామని చెప్పనా అంది. రేపే వస్తున్నట్టు చెప్పు, నువ్వు ఒక ఏదో వంక పెట్టేసి స్కూల్ మానే. మీ నాన్న ఆఫీస్కి వెళ్ళాక మనిద్దరం వెళ్దాం అంది. ఫోన్ చేసి రేపు వస్తాం స్క్రీన్ టెస్ట్కి అని చెప్పింది ఆకాంక్ష. ఓకే, మంచి నిర్ణయం తీసుకున్నావు. రేపు 12 గంటలకు ఇక్కడ ఉండేలా రా. నేను లొకేషన్ షేర్ చేస్తాను, ఎవరికీ చెప్పకు. అందరూ వచ్చి మేమంటే మేమని ఎగబడతారు, మాకు ఇబ్బంది అవుతుంది. ఇది నీకు వచ్చిన అవకాశం, నువ్వు మాత్రమే ఉపయోగించుకో అన్నాడు. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్ అని కాల్ కట్ చేసింది. అది జరిగింది. కూతురికి కళ్ళతోనే సైగ చేసింది ఏం మాట్లాడొద్దని. నిజానికి తల్లి కూతుర్లిద్దరూ ఊహల్లో ఊరేగుతున్నారు. సినిమాలు చూసి చూసి మనం అలా ఎందుకు చేయలేము, నేను అలా చేస్తే బాగుండును అనుకునేది సాధన. ఆమె కోరికను నెరవేర్చుకునే సాహసం చేయలేకపోయింది. అందుకే కూతురు రీల్స్ చేస్తుంటే ప్రోత్సహించింది. ఆ ఫోన్ కాల్తో ఆమె కోరికలు గుర్రాలయ్యి పరుగులు పెడుతున్నాయి. ఎప్పుడు తెల్లవారుతుందా అన్నట్టు చూశారు తల్లి కూతురు. తర్వాతి రోజు రామారావు ఆఫీస్కి రెడీ అవుతూ, ఎక్కడా చిన్ను ఇంకా లెగలేదా అన్నాడు. లేదు, పీరియడ్స్ పెయిన్, ఈరోజు స్కూలుకి వెళ్ళదట అంది సాధన. ట్యాబ్లెట్ ఇచ్చావా మరి అన్నాడు. లేదు, ఇప్పుడు తిని వేసుకుంటుంది అంది. ఫోను పట్టుకు కూర్చోకుండా హాయిగా రెస్ట్ తీసుకోమను అంటూ తను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను ఆఫీస్కి వెళ్ళిన వెంటనే బ్యూటీషియన్కు ఫోన్ చేసింది సాధన. మా అమ్మాయికు స్కూల్లో చిన్న కాంపిటీషన్ ఉంది, రెడీ చేయాలి. 10:30కి వెళ్ళాలి, అవుతుంది కదా మీకు అంది. ఎందుకవదు, మీరు వచ్చేయండి, నేను రెడీ చేస్తాను టైంలోపు అంది ఆమె. టిఫిన్ తిని వేసుకోవాల్సిన డ్రెస్ పట్టుకుని ఇద్దరూ వెళ్ళారు. బ్యూటీషియన్కి కూడా విషయం చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. వీళ్ళు వెళ్ళడమే ఆలస్యం. వాళ్ళు మొదలుపెట్టేశారు. హ్యాండ్ వ్యాక్సింగ్ దగ్గర నుండి ఫేషియల్ మొత్తం అన్నీ చేసి రెడీ చేసేసరికి దగ్గర దగ్గర 11 అవుతోంది. బిల్లు 6,000 అయ్యింది. సాధన ముందే ఊహించడం వల్ల డబ్బులతోటే వచ్చింది. ఇక్కడ మేకప్ అయిపోతుంది అనగా క్యాబ్ బుక్ చేసింది. వాళ్ళు పెట్టిన లొకేషన్కి వీళ్ళిద్దరూ వెళ్ళారు. అక్కడ చేరేసరికి కింద ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళని చూస్తూనే అతను పైకి తీసుకువెళ్ళాడు. కూర్చోండి, సార్ వస్తారు అన్నాడు.
ఇంతలో ఒక నలుగురు వ్యక్తులు లోపలికొచ్చారు. ఎవరమ్మా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? అన్నాడు అందులో ఒక అతను. సార్, మా అమ్మాయి రీల్స్ చేస్తే దాంట్లో యాక్టింగ్ చూసి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు స్క్రీన్ టెస్ట్ ఉంది రమ్మంటే వచ్చాం అంది సాధన. నువ్వు రామారావు భార్యవు కదా, మీరిద్దరూ అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు వాళ్ళల్లో ఇంకొక అతను. హీరోయిన్ ఛాన్సు అంటూ ఏదో చెప్పబోయింది సాధన. ఇతను ఫ్రాడు, ఇద్దరు అమ్మాయిల్ని ఆల్రెడీ మోసం చేశాడు. ఇంకొద్దిసేపట్లో ఇక్కడ మీడియా రిపోర్టర్సు పోలీసులతో నిండిపోతుంది. నేను చెప్పింది విని వెంటనే ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు అతను. కూతుర్ని తీసుకుని ఎలా దిగి వెళ్తుందో తెలియకుండా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి చూసి చాలా దూరం వచ్చాము అన్నాక ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేసింది. ఇంటికి వచ్చాక లోపలికొచ్చి తలుపేసుకుని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని బోరుమని ఏడుస్తున్నారు. ఎంత పెద్ద ఆపద తప్పిందో వాళ్ళకి అర్థమవుతోంది. టీవీ ఆన్ చేసింది ఆకాంక్ష. ఛానల్లో వస్తోంది. హీరోయిన్ ఛాన్స్ ఇస్తామని ఇద్దరు అమ్మాయిలని ఎవరికో అమ్మేశాడు. వాళ్ళిద్దరూ కనిపించట్లేదు. చివరగా వచ్చింది అతని దగ్గరికే. రామారావు ఫోన్ చేశాడు. ఎక్కడున్నారు? ఇంటికి వచ్చేశారుగా అన్నాడు. వచ్చేసాం అంది దుఃఖం నిండిన గొంతుతో. నేను గుమ్మం దగ్గరలోనే ఉన్నాను, డోరు తీయి అన్నాడు. అతను లోపలికి వస్తుంటే కూతురు చూసి, ఏంటిది ఇలా తయారు చేశావు? మీరిద్దరూ ఎంత ఆపద నుండి తప్పించుకున్నారో తెలుసా? కోరికలే గుర్రాలైతే ఆశపడిన దిశగా పరుగులు తీస్తాయి. అక్కడొచ్చే ఆపదలను పట్టించుకోవు. సురక్షితంగా ఉండాలి అంటే వాటికి కళ్ళెం వేసి దిశానిర్దేశం చెయ్యాలి. అలాగే మన కోరికలకు కూడా పరిస్థితులు అంచనా వేసే తెలివిని కళ్ళెంగా ఉపయోగించాలి. సినిమాలో అవకాశాలు లేక ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఎవరో చేసింది తిరిగి చేస్తే చూసి సినిమా అవకాశాలు ఇస్తామంటే నువ్వు ఎలా నమ్మావు? అదంటే చిన్నపిల్ల, దానికి తెలీదు. నీ బుద్ధి ఏమైంది? తెల్లవారు లేస్తే ఇలాంటివి ఎన్ని చూస్తున్నాం. మాట్లాడకుండా ఏడుస్తోంది ఆకాంక్ష. చిట్టి తల్లి, నీ తప్పులేదురా, నీ వయసు అలాంటిది. కానీ నువ్వు ఆలోచించొక్కసారి. ఏదో 1-2 సినిమాలు చేసి కూడా ఖాళీగా ఉన్నవాళ్ళు లేరా? వీళ్ళకి నిజంగా అవసరమైతే వాళ్ళనే పెట్టుకుంటారుగా, నీ వరకు ఎందుకు వస్తారు? నువ్వు చాలా తెలివైన దానివి. ఇలాంటి మాటలకు పడకు. వాడి దగ్గర నుండి మాయమైన అమ్మాయిలిద్దరూ ఎక్కడున్నారో కూడా ఇంకా కనిపెట్టలేదు. అప్పుడే వాళ్ళు కనిపించక 2 రోజులైంది. పేరెంట్స్ బాధ చూసావా? ఏదైనా ఒక అడుగు వేస్తున్నాము అంటే ఆలోచించి వెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు సమాజం అలా తయారైంది కనుక. ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేదు. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని మీరు ఎదురు చూడకూడదు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. అటుపక్క వాళ్ళ మాటల్లో నిజమెంతో గ్రహించాలి అని భార్య వైపు చూస్తూ, వాడు రమ్మంటే తీసుకువెళ్ళిపోవడమేనా? ఒకసారి చెక్ చేయొద్దు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది? నా స్నేహితుడి దయవల్ల మీరిద్దరూ బయటపడ్డారు. లేదంటే పరువు పోయేది. మీ ఇద్దరూ టీవీలో కనిపిస్తూ ఉండేవారు. సరేలే, వదిలేయండి. ఒక పీడకలగా మర్చిపోండి. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఎందుకంటే ప్రతిసారి మిమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవరో ఒకరు ఉండరు. మీ జాగ్రత్తలో మీరే ఉండాలి అన్నాడు.